తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం ఆవరణలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం ఆవరణలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. హనుమత్ జయంతి సందర్భంగా తమలపాకులు, సింధూరంతో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం మధ్యాహ్నం 11:30 గంటల నుంచి జరిగిన భారీ అన్నదాన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, అపర్ణ ప్రారంభించారు. వారు స్వయంగా క్యూ లైన్లలో భారీగా బారులు తీరిన భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, తిలక్ రోడ్ షిరిడి సాయి రామ మందిరం వద్ద ఏడాదికి 6 సార్లు భారీ ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 8,000 మందికి పసందైన విందు భోజనంతో పాటు మామిడి పండ్లు కూడా అందజేశామని అన్నారు. ఆ షిరిడి సాయి హనుమంతుడి సేవలోనే తమ ఆలయ కమిటీ నిత్యం ఉంటుందన్నారు. వారి ఆశీర్వాదంతో తాము చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఆ వరుణ దేవుడు ఆటంకం లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ బాబా వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చి మంచి వృద్ధి జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక్కడ బాబా వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి మంచి వృద్ధి జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం భక్తుల్లో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజున తిలక్ రోడ్లో ఉన్నటువంటి శ్రీరామ మందిరం అండ్ అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా గుడి, ఈ ప్రాంగణంలో హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా జరగనటువంటి విధంగా చాలా ఘనంగా జరపడానికి మా కమిటీ పెద్దలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ రోజున సుమారుగా 7,000 పెద్ద మామిడి పళ్ళు, పంచదార కల్తీలు, తర్వాత చెరుకు రసాలు ఇవన్నీ కలిపి 7,500 ఒక భక్తుడు మరలా బంగిరిపిల్లి మామిడి పళ్ళు 4 ట్రేలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎవరికి కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న పిల్లతో సహా 4-5 నెలల పిల్లతో సహా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మామిడి పండు, మంచి స్వీటు, హాటు, మంచి కూరలతోటి భోజనం సుమారుగా 7,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఆ భగవంతుడు కూడా హనుమంతుడి దయ వలన వరుణదేవుడు కరుణించి ఈవేళ వర్షం లేకుండా చేశాడు. వర్షం వస్తుందేమో అని మా కమిటీ